అధికారం పోతే గానీ మారతారు కదా, అధికారం పోతే గానీ అధికార దయ్యం దిగలేదు. ఇప్పుడు రజనీ గారు గుర్తొచ్చింది. ఒక నిమిషం రజనీ గారు రెస్పాండ్. సార్ నేను రెస్పాండ్ అవుదాం అంటే నాకు ఇందాక శ్రీరెడ్డి గారు అన్న మాటలు గుర్తొచ్చినాయండి. జూన్ 4 తర్వాత ఈ జూన్ 4, 2024 సేవ్ ద డేట్. ఆంధ్రాలో ఎవడెవడైతే గట్టిగా తెలంగాణలో పారిపోయినా కూడా వీడియోస్ అండి. ఇప్పుడు అవి వినాలా? మీ మౌత్ పీస్ లేగా అవన్నీ. వర్మ గారు రైట్ రైట్ ఓకే ఓకే రజనీ గారు రజనీ గారు రజనీ గారు ఆవిడకి వైసీపీకి ఎటువంటి సంబంధం లేదు అన్నది వాళ్ళు క్లెయిమ్ చేస్తారండి. చెప్పండి అంటే మీకు ఇప్పుడు కామెడీ షో కావాలా, మీకు ఎంటర్టైన్మెంట్ కావాలా చెప్పండి. 5 సంవత్సరాల పాటు నీకేమన్నా పంపిస్తాను, చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది నా దగ్గర. చెప్పండి చెప్పండి. పిల్లలు అమరావతి పిల్లలు కొంచెం తెలిసి తెలియక కోడిగుడ్లు ఇసిరేశారు, అది తప్పే. దానికి అతని తరపు నుంచి కూడా హర్షి చాలా చిన్న బిడ్డ, అతను ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసుకున్నప్పుడు హాల్ టికెట్ లాగేసుకుని అతను అడి రోడ్డు మీద నుంచోబెట్టేసిన తరుణాలు ఉన్నాయి. ఎక్కడ 144 సెక్షన్ వచ్చిన అతను ఎత్తికెళ్ళిపోయిన తరుణాలు ఉన్నాయి. పరీక్షలకి లేటుకి వెళ్ళిన తరుణాలు ఉన్నాయి. ఆ బిడ్డ అప్పటి వరకు ఓర్చుకొని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక కొడాలని ఇంటి మీద కోడిగుడ్లు వేయడం కళ్ళ ముందు చూసామంటే అది తప్పే. కానీ ఏవి కత్తులు కటారాలు తీసుకొని దాడులు చేయలే, గొంతు మీద కాలేసి తోట చంద్రయ్యలాగా ఈ రోజు కొన్న ప్రాణం పోయే వరకు చచ్చి చివరి వరకు కూడా జగనన్న అని అంటే చాలు నీ ప్రాణాన్ని కాపాడుతామన్నా సరే ఒక అభిమానం అండి. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ అభిమానం, ఒక రకమైన డిసిప్లిన్. పార్టీ కార్యాలయం ధ్వంసం చేసిన నోరు మూసుకొని ఉన్నారు. మరి అధినాయకుల్ని అరెస్ట్ చేసి లాక్కెళ్తున్నా సరే కన్నీటి పర్యంతమైన షామ్యాల కింద కూర్చున్నారు. ఈ రోజు అలాంటి వారిని ఈ రోజు అదేంటది పాపం పసుపు చొక్కాలు వేసుకుని రోడ్డు మీద ఆపేసిన కొట్టిన తరుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పుడు తప్పేనండి. ఆ రోజు పోలీసులు మరి నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారా? గులకరాయి విషయంలో కొడాలని అని ఇచ్చిన స్టేట్మెంట్ అండి. అదేంటది గులకరాయి ఇసిరేస్తే చంద్రబాబు నెత్తి లోపలేయాలి కానీ పోలీసులు అంటారండి పాపం వాళ్ళకేం తెలుసు అన్నారు. గులకరాయి ఇసిరేసినప్పుడు మాకు తెలిసిన చదవండి, ఎన్ఎస్జే కమాండర్ని కస్టడీలోకి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లను సస్పెండ్ చేయాలి, ఆయన గన్మెన్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు గులకరాయి ఇసిరేసారంటే పాపం పోరగాళ్ల మీద కేసులు పెట్టి పట్టి పిసుకునే వాళ్ళు, ఒడ్రి కమ్యూనిటీ వాళ్ళు, వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టారండి. ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు పోలీసుల్ని పాపం తప్పుని తిరుగుతున్నారు. మరి అప్పుడు పోలీసులు తప్పు వాళ్ళని అంటారేంటి పాపం, వాళ్ళకేం తెలుసు పాపం అని సమర్థించినటువంటి గౌరవ కొడాలి నాని గారు ఈ రోజు పోలీసులు ఏం చేస్తున్నారు? మరి ఆ రోజు ఏం చేశారు పోలీసులు? ఆ రోజు ఏం చేశారు? పిల్లలు రాళ్ళేసి కొట్టట్లా, ఏం పగల కొట్టట్లా, జస్ట్ కోడిగుడ్లేసి కొట్టారు. అది బాధ తట్టుకోలేక ఇన్ని సంవత్సరాలు 5 ఏళ్ళు ఒక చదువుకునే బిడ్డని మీరు చేసినటువంటి అరాచకం. సో ఎనీవే తప్పు తప్పేనండి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఉన్నారు, తెలుసో తెలియకో పిల్లలు చేసినా సరే బాబు గారు కట్టుదిట్టం చేసేస్తారు, కస్టడీ చేసేస్తారు. అమ్మ మీరేమి భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మీరు అలా భయపడాల్సిన పడైతే పేరు నాని అన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ ఇవ్వడు, కొడాలి నాని అన్న ధైర్యంగా స్టేట్మెంట్లు ఇవ్వడు. మీరు అందరూ స్వేచ్ఛగా తిరగచ్చు. ఇది బాబు గారి ప్రభుత్వంలో ఏ ఒక్కరి మీద దాడులు ఏమి జరగవండి, మీరేం భయపడద్దు. దయచేసి దీనికి బాబు గారి మీద అంటగట్టాలని చూడకండి. ఎందుకంటే ఆయన మీద దాడి జరిగినప్పుడు జైల్లో ఆయన చూడాలనుకున్న మా అడ్వకేట్ గారికి ఫస్ట్ ఆయన చెప్పే మాట, ఏ రకమైనటువంటి దాడులు చెయ్యొద్దు. బాధ ఉండొచ్చు, ఆ బాధని కడుపులో పెట్టుకోండి. దయచేసి నన్ను అరెస్ట్ చేశారు కదా అని బస్సులు తగలబెట్టడం, రోడ్ల మీద గలాట చేయడం, కార్యాలయాలు ధ్వంసం చేయడం ఏమీ చేయకండి. నిశ్శబ్దంగా ఉండండి. ఈ రోజు ఓటుతో సమాధానం చెప్తూ అన్న మాట ఈ రోజు మాకు గుర్తుందండి. 52 రోజులు జైల్లో ఉన్నా సరే నిశ్శబ్దంగా ఉన్న తెలుగుదేశం వాళ్ళ మీద ఈ రోజు మీరు నిందన ఎక్కర్లా. ఒకవేళ జనసేన వాళ్ళు వర్మ గారి మీద దాడి చేస్తారని మీరు వర్మ గారి మీద తెగ బాధపడిపోతుంటే మీకంటే ఎక్కువ గొప్పగా చూసుకున్నాం మేము. వర్మ గారు అంటే మాకు పవన్ కళ్యాణ్ గారి తర్వాత అంతకు మించిన స్థానం. ఆయన చూసిన తర్వాత మేము కళ్యాణ్ గారిని చూస్తాం. ఒకవేళ తప్పు మా వల్ల జరిగితే ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించాం. 100% అది మా వల్ల జరిగిందో జరగలేదో కూడా ఎంక్వైరీ చేస్తారు, కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అవుతారు. దయచేసి మీరు మా వాళ్ళ గురించి బాధపడడం, ఆలోచించి బాధపడడం వదిలేసి మీ గురించి, మీ వారి గురించి బాధపడండి అమ్మా. ఎందుకంటే ధైర్యంగా తిరగచ్చు ఆంధ్రలో, ఎందుకంటే నవ్యాంధ్ర నిర్మాత ప్రభుత్వంలో నడుస్తుంది కాబట్టి, ఆయన అంశ అభివృద్ధే కాబట్టి ఈ పెనుదాడులు ఉండవు.
మీరు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నప్పుడు ఇందాక సార్ చెప్పినట్టు రామ్ కుమార్ ఓకే సుజాత గారు అరెస్ట్ అవసరమైతే ఇప్పుడు కూడా తీస్తారమ్మా. ఎందుకంటే చాలా వాయిదాలకి తప్పిస్తున్న సీఎం గారు ఈ రోజు ఎన్నో వాయిదాలు కట్టండి కానటువంటి చాలా మంది వాళ్ళు ఉన్నారు. ఏం పర్లేదు, తప్పు చేస్తే శిక్ష పడాలి. దానికి బాబు గారేమి వద్దనరు, 100% శిక్ష వేయాలా. మీకు ఇంకేం అక్కర్లేదమ్మా. మీరు ధైర్యంగా స్టూడియో దాకా వచ్చారు. వైసీపీ వాళ్ళు దాడులు, టీడీపీ వాళ్ళ దాడులు ఇవన్నీ వేరమ్మా. ఇక పైన అభివృద్ధి పదమే అంతిమ లక్ష్యం. మీరు వచ్చారు కదండి, వాళ్ళ పాలన ఉన్నప్పుడు మీరు మాత్రం స్టూడియోలోకి రాలేదా? మీరు మాత్రం డిబేట్లు చేయలేదా? దాదే ఉంది, స్టూడియోకి వచ్చారు అంటే రాకూడదా? రాలేవరా? అసలు బయటికి తిరగాల వద్దా అంటున్నారు. తిరగండమ్మా, బయటికి ధైర్యంగా తిరగండి, ఏమి ఇబ్బంది జరగదు. ఇలా ఇప్పుడే ధర్నాలు చేస్తున్నారు. బయట తిరగడానికి, మంచినీళ్ళు తాగడానికి కూడా ఈవిడే పర్మిషన్ ఇచ్చేటట్టుంది. ఈవిడే పర్మిషన్ ఇచ్చేటట్లు మంచినీళ్ళు తాగడానికి, బయట తిరగడానికి. దీన్ని అసలు ఎవరు అడిగారమ్మా పర్మిషన్? అసలు మేము భయపడుతున్నామని ఎవరన్నారు? మేము భయపడుతున్నామని నువ్వు ఆనందపడుతున్నావా? నువ్వెందుకు ఆనందపడుతున్నావు? అసలు ఎవరు అడిగారు నిన్ను? అసలు ఎవరు అడిగారు తల్లి నిన్ను? మేము భయపడుతున్నామని మేము చెప్పామా? కొత్తగా వచ్చిన అధికారం కదా, నీకు ఎలా మాట్లాడాలో అర్థమవుతున్నట్టు లేదు. కొత్తగా వచ్చిన అధికారం కదా, దాన్ని ఎలా వాడుకోవాలో నీకు తెలుస్తున్నట్లు లేదు. నిన్నెవ్వరు మేము భయపడుతున్నాం అనలేదు, నిన్నెవ్వరు పర్మిషన్ అడగలేదు. మా పని మేము చేసుకుంటాము. నువ్వు అంత బాధపడిన అవసరం లేదు, నువ్వేమంత ఉద్ధరించిన అవసరం లేదు. చేయవలసిన మీరు చేయండి. మీరు ఇచ్చారు కదా, హామీలు ఇచ్చారు, సూపర్ సిక్స్లు ఇచ్చారు, అలవి కానీ హామీలు ఇచ్చారు. మీరు ఏం చేస్తానన్నారో అది ప్రజలకు చేయండి. అది మాత్రమే మేము చూస్తాం. కానీ మేము తిరుగుతామా, నీళ్లు తాగుతామా, పడుకుంటామా, అవన్నీ ఎవరు అడగలేదమ్మా నిన్ను. అర్థమైందా? కొంచెం బాధ్యతగా మాట్లాడితే బాగుంటది. శ్రీరెడ్డి వీడియోలు కాకుండా I think you are an educated. You should talk like an educated person, not with the Srireddy videos. Understand? Not with the Srireddy videos. శ్రీరెడ్డి వీడియోస్ తోటి నీకు అంత ఆనందంగా ఉంటే పోయి చూసుకో. దేర్ ఆర్ సో మెనీ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అర్థమైందా? నీకు అంత ఆనందంగా ఉంటే చూసుకో. మేము దాని మీద మాట్లాడడానికి రాలేదు. అర్థమైందా? మేము దాని మీద మాట్లాడడానికి రాలేదు. నీకు శ్రీరెడ్డి వీడియోస్ అంత హ్యాపీగా ఉంటే చూసుకో. నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నాయి. ఆ భాష, ఎక్స్ప్రెషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ seems like you are desperate for that entertainment. Okay. You just go and have that entertainment, okay? Okay. ఒక్క నిమిషం ఓకే సుజాత గారు, స్ట్రైట్ గా ఇండి కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ఛాన్స్ ఉన్నదని ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్డీఏ తోటే ఖచ్చితంగా వీళ్ళ ప్రయాణం సాగుతుంది. ఇండియా కూటమి కూడా కావాల్సిన అవసరం ఉంది, బలమైన పార్టీ. కాంగ్రెస్ పూర్తిగా ఇక్కడ నిర్వీర్యం అయిపోయింది. షర్మిల గారు వచ్చినా సరే వర్కౌట్ అవ్వలేని పరిస్థితి, ఆవిడే అసలు ఫైట్ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ సొంత అడ్డాలోని.